ఓం గణాధిపతి నమస్తే శ్రీమాత్రం. జై శ్రీరామ్, జై హనుమాన్, హర హర మహాదేవ శంభో శంకర. స్వాములు ఇది ఏ ఊరు స్వామి? ఇలా చూడండి కొండకరకం గ్రామంలో మధ్యలో అచ్చన్న గారు సొంతంగా ఈ దేవాలయాన్ని కట్టించారు. ఎంత సొంతంగా ఆయన కష్టాచితంతో కట్టించారు. మన ఇక్కడ విజయనగరం నుంచి గజపతి నగరం ఇలా ఎవరు వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరూ మన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని చక్కగా ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందండి. అలాగే ఆంజనేయ స్వామి కంటే మన గురువు గారిని మన ఈ స్వామిని దర్శనం చేసుకుంటే చాలు ఇంక మనకి ఎంతో అనుగ్రహం తగులుతుంది. సొంతంగా కట్టించారు. చూడండి ఇక్కడ స్నానం చేయడానికి ఈ రోజు నేను ఇక్కడే స్నానం చేశాను. స్వాములు మధ్యాహ్నం 1 గంట రాగానే స్వామి స్నానం చేయడం చక్కగా ఉంటున్నారు. అలాగే స్వామిని దర్శనం చేసుకున్నాను. స్వామి నాకు హారతి ఇచ్చారు. మాల్లో ఉన్న నేను చాలా బాగా చూశారు. చక్కగానే జాగ్రత్తగా వెళ్ళమ్మా కాశీ పాదయాత్ర అని కూడా చెప్తున్నారు. ఒక్కడు కుర్రోడు కదా జాగ్రత్తగా వెళ్ళని నన్ను ఆశీర్వదిస్తున్నారు స్వాములు. ఓం నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెరీ గుడ్. మీకు ఏం చెప్పండి, మీరు ఎలా ఇంత చూడండి స్వాములు, మీకు ఇలాగ దేవాలయం కట్టాలని మీకు ఎప్పుడు అనిపించిందండి? కొంత భూమి అమ్మాను. భూమి అమ్మేసి కట్టేశారు. భూమి అమ్మేసి ఆ డబ్బు ఆ భూమి చెప్పి మీరు ఆచారం పడిపోతారు. అబ్బా చింతలపేటలే. ఓకే 11 ఎకరాలు కొన్నారు. 11 ఎకరాలు కొన్నారు. ఈవేళ అది 1 కోటి పైన ఎకరం. అబ్బా ఆంజనేయ స్వామి అప్పుడు అనుకున్నాం కట్టాల కోవిలి కట్టాలని కోరుకున్నారు. ఆయన అనుగ్రహంతో 11 ఎంతండి ఎకరాలు 11 ఎకరాలు 11 ఎకరాలు ఈ వేలంటే విలువ ఎంత చెప్తుందండి? 1 కోటి పైన ఎకరం ఆయన అనుగ్రహంతో కొన్నాడు. అందుకనే ఇక్కడ కట్టాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు. అలాగే కోవిలు కట్టారు. చింతలపేటలో కొన్నారండి. చాలా అద్భుతం చేసేది ఈ లైఫ్లో మన ఆంజనేయ స్వామి అద్భుతం చేసేది. మీకు చూసారు వీడియోలు చూడండి. ప్రతి ఒక్కరు ఇక్కడ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అంతకంటే ముందు మన స్వామిని దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమస్వాయ, ఓం నమస్వాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకసారి ఫస్ట్ నుంచి చూపించారండి. ఇలాగా ఇదిగోండి దేవాలయం. ఈయన సంకల్పం చాలా గట్టిది. ఎంత డబ్బున్నా ఎవరు సరి కట్టించరు. డబ్బున్నా కాబట్టి చాలామంది కట్టించుకోరు. కానీ సంకల్పం ఉండాలి, అదే దైవభక్తి ఉండాలి. మన స్వామికి చాలా దైవభక్తి ఉంది. పైన సీతారామచంద్ర ప్రభులు, సీతం తల్లి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి, రామయ్య తండ్రి అందరూ ఉన్నారు. చూడండి ఇక్కడ చాలా బాగుంది లొకేషను. మన స్వామి ఆయన సంకల్పం చాలా గట్టిది. ఇటు నుంచి ఇది ఇలా విజయనగరం వెళ్ళే దారి అండి. విజయనగరం నుంచి ఇలా గజపతి నగర్ వెళ్ళే దారిలో ఇలా లెఫ్ట్లో చూడండి ఇక్కడ ఉంటుందండి మన స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి. అనుకుంటాడండి స్వామి. ప్రతి ఒక్కరు కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు, కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఈయన కాశీ పాదయాత్రలో ఇలాంటి ఈ స్వామిని దర్శనం చేసుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో ఆయన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ కూడా చెప్పొచ్చు. చూశారు కదా, ఎకరం 1 కోటి రూపాయలు విలువ చేస్తున్నట్టు ఆ రోజుని ఆ సంకల్పంతో ఆ రోజుని స్వామిని అనుగ్రహించుకుని వెళ్ళి అది కొన్నాడు. అది కొన్న తర్వాత ఆయన పని అయినంటే మళ్ళీ ఇక్కడ కోవిలు కట్టించారు. చాలా ఇంక చెప్పాలంటే మాటల్లో చెప్పలేను. మన స్వామి మాటలో ఒకసారి విందాం. హరహర మహాదేవ శంభో శంకర. స్వామి గురుస్వామి ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెరీ గుడ్ స్వామి, వెరీ గుడ్. మీ సంకల్పం చాలా గట్టిది. చక్కగా ఈ వయసులో అలా నల్లాపోతున్నా సరే ఆ స్వామిని దీపారాధన చేస్తున్నారు. ఇప్పుడే టైల్స్కి పెట్టారు. నేను అంటాను జాగ్రత్త అంటే నేను అలాగా ఆ మహాదేవుడు అలాగ నన్ను చూస్తున్నాడని చెప్తున్నారు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అండదండలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామిలో ఇంచుమించు ఎవరంటారు రోజు 25-20 మంది వస్తారు. అబ్బా దేవకాలపేట వాళ్ళు, గొట్లపోలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే స్వాములు వెరీ గుడ్. ఓం నమస్వాయ, ఓం నమస్వాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.